పగలంతా దెయ్యాల సినిమాలు చూడడం, రాత్రి అయితే నా ప్రాణాలు తీయడం. ఇంకా ఎన్నిసారి ఉలికి పెడతాడో ఈడో. ఒకటి రెండు లైట్ ఆఫ్ చేయకండి రా. నేను దెయ్యాల సినిమాలు చూడను. పోండ్రా పిల్లదోళ్ళరా పోండ్రా. లోకంలో ఏ తల్లికి ఈ పరిస్థితి రాకూడదు. నాకు మాత్రం ఎందుకు దేవుడా ఇలాంటి కొడుకుని ఇచ్చావా? అయ్య చక్క రోడ్ రోలర్లో నన్ను దొల్లించేసి ఏం తెలియనట్టు ఎలా నిద్రపోతున్నాడు చూడు. నువ్వా? ఎందుకు అరుస్తున్నావు? రే ఎవర్రా అరిచింది? నిద్రలో బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అమ్మా. కర్మరా. సరే బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇది ఒకటా వచ్చి తాగలేడు. నువ్వేం అనక్కలేదు. నేను ఇక్కడి నుంచి బాత్రూమ్కి ఒంటరిగానే వెళ్తాను. నీ తోడు నాకొద్దు. ఏంటి నువ్వు ఒంటరిగా వెళ్తావా? ఈ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ధైర్యం చచ్చినా రాదు, కానీ నీ తోడు నాకు అక్కర్లేదు. నాన్న అంతలా ఏం చేసావు? ఇంకా ఏం చేయాలి? బయటకు వెళ్తే అందరూ అడుగుతున్నారు, ఏంట్రా నువ్వు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మీ అమ్మని తోడు తీసుకెళ్తున్నావా అని. అయినా ఇవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు? ఏంటి టంకు బొంగు అంటూ? నేనేమో ఆస్కర్ అవార్డు తీసుకున్నానా? ఇక నుంచి నేను ఒంటరిగానే బాత్రూమ్కి వెళ్తాను. అప్పుడే నా ధైర్యం నీకు తెలుస్తుంది. దున్నపోతా నీ ధైర్యం నాకు తెలిసి ఏం ప్రయోజనం? ఎల్రా ఎల్లో లోపలికి వెళ్ళి అమ్మ దేవుడు పాట పాడు అనాలి. నీ అయ్యే చీపురి కట్ట తిరగేస్తాను. తల్లి గురించి వస్తున్నాను. నువ్వేంటి నాకు దేవుడు పాట పాడేది? నేనే దెయ్యం పాట పాడుకుంటూ జాలీగా చుచ్చు పోస్తాను. రారా చుచ్చకి చుచ్చకి రారా, చుచ్చకి రారా. నేర్చుకోవాలి. నా ధైర్యాన్ని చూసావుగా? బాత్రూమ్ నువ్వు లేకుండా ఒంటరిగా వెళ్ళొచ్చాను. నీ తోడు నాకు అక్కర్లేదు. పడుకోవే. నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసావో నేను చూసొస్తాను. చూడు చెప్తాను. సెటప్ అంటా సెటప్ ఏముంది? అక్కడక్కడ నిమ్మకాయలు కట్టుంటాను అంతేగా. ఏంటి ఇంట్లో వాచ్మెన్ ని చూసి భయపడుతున్నారు? ఎవరా నువ్వు ఈ టైంలో లోపలికి వచ్చావు? బాత్రూమ్ వాచ్మెన్. బాస్ నన్ను కొత్తగా పనిలో పెట్టారు. ఎర వాచ్మెన్ ఇది ఒక బతికేనంట్రా? మేడం ఇలా అంటున్నా నేను తప్పుగా అనుకోకండి. ఇంతకు ముందు ఒక బంగ్లాలో వాచ్మెన్ ఉద్యోగం చేసేవాడిని. ఆ వీధిలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక రోజుకి 10 మంది ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఉచ్చపోసేవారు. డైలీ 10 మందిని చూడడం కంటే ఈయన ఒక్కడిని చూడడం బెటర్. అది ఏసీ రూమ్, చాటుగా వెళ్తున్నారు. ఓకే అన్నాను. ఇక నుంచి వీడేనా ఏటీఎం? అవును, ఎనీ టైం మొబైల్ వాచ్మెన్ ఎప్పుడు నాతోనే ఉంటాడు. రాఘవ నువ్వు ఒక్కడివేరా ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తావు. థాంక్యూ. నువ్వు పంచుడు. yes boss. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వచ్చినప్పుడు వస్తాను. తప్పకుండా. దెయ్యం అన్నట్టు క్రియేట్ చేసి రియాలిటీ షో చేయబోతున్నాం. కానీ మీరు నా వీక్నెస్ తో ఆడుకోవడమే వీళ్ళకి పని అయిపోయింది. నా వల్ల కాదు మేడం. జాండీస్ పచ్చ కవర్లు ఏమంటున్నారు? అవును మేడం, తెలుగులో చెప్తే జాండీస్, ఇంగ్లీష్ లో చెప్తే పచ్చ కవర్లు.